ఎటువంటి కార్యక్రమాల్లో ఏదైనా చెయ్యాలన్నా ఎవరి పట్ల నిలబడాలన్నా ఈ భారతదేశ రాజకీయాల్లోనే నేనున్నానని చెప్పేసి నేనున్నాను మీ పట్ల అని చెప్పేసి ప్రశ్నించేందుకు ఏర్పాటైనటువంటి పార్టీయే జనసేన పార్టీ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆ జనసేన పార్టీ అధ్యక్షులే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఆయన చిత్తశుద్ధి కలిగినటువంటి నేత. ఈ భారతదేశ రాజకీయాల్లోనే చిత్తశుద్ధి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్తగా తప్పదు. ఇటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలు జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. అందుకని మన అందరం కూడా కంకణం కట్టుకొని మనందరం కూడా మన అధ్యక్షులు వారు ఏదైతే దిశానిర్దేశం చేశారో వాటిని తూచా తప్పకుండా కంకణం కట్టుకొని రేపు రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ విజయానికి కంకణబద్దులై పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ, జై హింద్. చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు యువగలం వీడియో. యువ నాయకుడు నారా లోకేష్ గారికి మరొక్కసారి సభ మీదకి స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్రం అంతా పాదయాత్ర చేసుకుంటూ కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజలకి దగ్గరవుతూ మరొక నూతన ధైర్యాన్ని అందిస్తూ మా యొక్క యువ నాయకత్వానికి ముందుకు నడిపించడానికి కదలి వచ్చినటువంటి లోకేష్ అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ అడుగు పెట్టినందుకు ఈ రోజు మా ప్రాంతం పులకరిస్తుంది. ఈ సభలో వేదికలో మీరు అడుగు పెట్టినందుకు సభ దద్దరిల్లుతోందన్న మాటతో మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. అలాగే వేదిక ఎదురుగా మీడియా పాయింట్ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు. అందరూ కూడా ఒకే దగ్గర ఎక్కువ మంది జనకూడదంతో మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు. చాలా స్థలం ఉంది. దయచేసి సహకరించండి. కొంతవరకు డీకంజెస్ట్ చేయండి, కొంతవరకు వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయండి. ఎక్కువ మంది ఒకే దగ్గర అవ్వడంతో ఆడపడుచులు కూడా ఉన్నారు. అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరొక్కసారి వినయపూర్వకంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా సహకరించి ఎవరికి ఇబ్బంది లేకుండా మీడియా పాయింట్ దగ్గర క్లియర్ చేయమని మరొకసారి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఎవరైనా వాలంటీర్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించి క్లియర్ చేసి డైరెక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయమని వాలంటీర్స్ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైనా అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మేము ఇస్తాం. దయచేసి సహకరించండి. మన సభ ఇది. ఏది జరిగినా సరే మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మళ్ళీ కోరుకుంటున్నాం. అలాగే మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, గతంలో పాదయాత్ర చేస్తూ ఒక నాయకుడు మన ప్రాంతంలో తిరిగినప్పుడు ఏం చేసేవాడు, ఎక్కడ మీటింగులు పెట్టినా సరే మైకు పట్టుకొని ఒకటే కొట్టుడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలా కొట్టుకుంటూ వెళ్ళాడు. అందరం చూసావా లేదా? ఏదో కొట్టుకుంటూ వెళ్తున్నాడు కదా, ఏం చేస్తాడో అని చెప్పి ఆ రోజు సునామీ లాగా గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఏం కొట్టాడయ్యానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా కడుపు కొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. అందరినీ కూడా సర్వనాశనం చేశాడు. ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సుఖంగా లేరు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు. అది ఉద్యోగైనా, నిరుద్యోగైనా, రైతైనా, మహిళైనా, యువకుడైనా, న్యాయవాదైనా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ఉన్నందుకు బాధపడుతున్నాడు. మరి ఎన్ని రకాలుగా మనం పొట్టగొడిగితే మనమందరం కూడా తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఒక్కసారి గర్జించి చెప్పండి. ఈసారి కొట్టే కొట్టుడు ఇలా అలా ఉండకూడదు. గతంలో మీరు తుఫానులు చూశారు. మనకి కూడా కొత్తవి కాదు. ఉత్తరాంధ్రలో హుదూద్ తుఫాను చూశాం. సిక్కోలులో తితిలి తుఫాను చూశాం. అటువంటి తుఫానులు కాదు ఈసారి వచ్చే తుఫాను. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ జన తుఫాను ఏదైతే ఉంటుందో ఫ్యాను రెక్కలు ఊడిపోయి భూగర్భంలో కలిసిపోయే విధంగా ఆ తుఫాను మనం తీసుకొని రావాలి. ఆ తుఫాను ఈ రోజు జనాలు కోరుకుంటున్నారన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక ముఖ్య నాయకులు లోకేష్ అన్న గారికి మనం ఆహ్వానించుకున్నాం. మరొక ముఖ్య నాయకుడు కూడా వేదిక మీదకి రాబోతున్నారు. వన్ అండ్ ఓన్లీ లెజెండ్, అందరూ కూడా ముద్దుల మావయ్య అని పిలుచుకునేటటువంటి
మన అందరి అభిమాన నాయకుడు, ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు గారి తాలూకా బిడ్డ, ప్రతి ఒక్కరం కూడా అభిమానించేటటువంటి వ్యక్తి మరొక 2 నిమిషాల్లో వేదికను అలంకరించబోతున్నారు. దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు తరువాత మన ఆంధ్రప్రదేశ్ ఐరన్ లేడీ ప్రతిభా భారతి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతూ ఉందో యువగళం నాయకుడు ఇప్పుడే మన డైస్ మీదకి రావడం జరిగింది. నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, వేదిక పైన ఉండినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులకు అందరికీ కూడా, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు మనకి ఒక శుభదినం. ఎందుకంటే మనమందరం కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది.